ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పోయిందా? పోయింది. ఉండు, నేను ఊతాను. బాలగారు వద్దు. ఊతా ఉండు. బాలగారు, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నాను. బాలగారు ఏమైంది? ఎదలయం అమ్మా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ లేదుగా, ఆయువంత నీదిగా, నీజతుంటే తోడుగా చాలుగా. పోయిందా? పోయింది. కూర కూడా రెడీ అయిపోయింది. పదండి భోంచేద్దరు గాని. నన్ను పిలిచేనా చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా. బాలగారు తినండి. సుందరి, నా ఒక్కడికే పెట్టావేంటి? నువ్వు కూడా పెట్టుకో. మీరు తినండి, నేను తర్వాత తింటాను. లేదు, ఇద్దరం ఒకేసారి తినాలి. సరే. వేరే కంచం ఎందుకు? ఇద్దరం ఒకే కంచంలో తిన్నాం. అన్ని సౌకర్యాలతో ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్జాగా ఉండే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా కష్టపెడుతున్నాను బాలగారు. నన్ను క్షమించండి. ఈ 2 నెలలు ఇక్కడే ఉంటే మిమ్మల్ని ఖచ్చితంగా మార్చుకుని తీసుకెళ్తానన్న నమ్మకం నాకుంది. ఏంటి సుందరి, అలా డల్గా ఉన్నావు? ఏం లేదు బాలగారు, మామూలుగానే ఉన్నాను. లేదు, ఏదో ఆలోచిస్తున్నావు. నీ కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతున్నాయి. ఎక్కువ బాధపడుతున్నావు కదా? అదేం లేదు బాలగారు, నేను బాగానే ఉన్నాను. సరే, మొత్తం బాధపడకూడదు. బాగా కష్టపడదాం. బాగా కష్టపడి చాలా డబ్బులు సంపాదించి హ్యాపీగా ఉన్నాం, సరేనా? బాలగారు రండి, పడుకోండి. ఏంటి బాలగారు? ఏసీ లేదు కదా, పరుపు కూడా లేదు. బాలగారు, అవన్నీ మనం మెల్లగా తీసుకుందాం. కొన్ని రోజులు ఇలాగే ఉందాం. మరి బామ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళామా? 2 నెలల వరకు వెళ్ళం బాలగారు, తర్వాత వెళ్దాం. అంతవరకు మీరు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. సరే, నీ ఒళ్ళో పడుకుంటా. సుందరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకెవరు లేకపోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే చాలు. అందరికీ దూరంగా తీసుకొచ్చి బాలగారిని ఇబ్బంది పెడుతున్నానా?
అసలు బాలాగారి జీవితంలోకి నేను వెళ్లకుండా ఉండుంటే బాలాగారికి ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో. నన్ను క్షమించండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి నాకు ఇంతకన్నా మార్గం దొరకలేదు. కానీ కోర్టు నోటీసు గడువు ఇంకా 2 నెలలే ఉంది. మిమ్మల్ని ఎలా అయినా మార్చుకోవాలి. ఇంకా చాలా తక్కువ డబ్బులున్నాయి. ఈ 2 నెలలు ఇక్కడే సర్వైవ్ అవుతూ బాలాగారిని మార్చుకుంటూ మామూలు మనిషిని చేయాలంటే నేనేదో ఒక పని చేయాలి. అక్కడ కడుపుతో ఉన్న నా చెల్లెలు ఎలా ఉందో ఏంటో. గాయత్రి, అసలేంటమ్మా ఇదంతా? నువ్వు కడుపుతో ఉన్నావని ఆనందపడాలో తెలియట్లేదు. నా పెద్ద కూతురు అల్లుడు గారు ఇంట్లోంచి వెళ్లిపోయారని బాధపడాలో అర్థం కావట్లేదమ్మా. కదిలే ఎంతో కష్టపడి ఇన్నాళ్ళకొచ్చాను. కొని పయనం సాగి నా కూతుర్లిద్దరినీ కలుసుకున్నాననే ఆనందం లేకుండా పోయింది. అక్కిలాంటి పిచ్చి పని ఎందుకు చేసిందమ్మా? అమ్మా, అక్కది ఏ తప్పు లేదు. అక్క ఏ పరిస్థితిలో ఇంట్లోంచి వెళ్లాల్సి వచ్చిందో తెలుసా? బావగారికి గతంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో తలకి దెబ్బలు తగిలి చిన్నపిల్లల మనస్తత్వంలా మారిపోయారు. కానీ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. అలానే బావగారిలో ఏ లోపం లేదు. ఆయన మనసు చాలా మంచిది. ఆయనకన్నీ తెలుసు. దాంతో కొంతమంది శత్రువులు బావగారి ఆస్తి మొత్తం లాక్కోవాలని ఆయనకి ప్రమాదాలు తలపెడుతున్నారు. ఆ ప్రమాదం తలపెట్టే వాళ్ళ దగ్గర నుంచి తన భర్తని రక్షించుకోవాలని అక్క బావగారిని తీసుకుని వెళ్ళిపోయిందమ్మా. ఇందులో మరొకటి లేదమ్మా. చూడమ్మా, నువ్వేం బాధపడుకో. అక్క గురించి మాకు బాగా తెలుసు. బావగారిని మామూలు మనిషిని చేసి తీసుకొస్తుంది. అలాగేనమ్మా. నీ మాటలు నాకు చాలా ఊరటగా ఉన్నాయి. కానీ ఒంటరిగా వెళ్ళిపోయి ఎలా ఉంటుందో ఏంటో. గాయత్రి, గాయత్రి, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఈ విషయాలు తలుచుకొని వాటి గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. అత్తయ్య గారు, మీరేం బెంగ పెట్టుకోకండి. మా వదిన అన్నయ్య గురించి మాకు బాగా తెలుసు. వాళ్ళకేమీ కాదు. త్వరలోనే వాళ్ళ ఇంటికి వస్తారు. అవునమ్మా. ఆ. అమ్మ గాయత్రి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి పడుకోండి. ఉమ్.